అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 7వ తిరువాయమొഴി పయలుం సుడరొడి అనేటువంటి భాగవత వైభవాన్ని తెలియజేసే ఈ తిరువాయమొഴിలో ఫలశ్రుతిని తెలియజేసేటువంటి పాసురం 11వది. நிகமத்தில் பாகவத் வசேஷத்துவ பிரதிபாதகமான இத்திருவாய்மொழியை அபியசித்தவர்கள் இப்புருஷார்த்தத்துக்கு விரோதியான సంసారத்தை கடப்பவர்கள் என்கிறார். భాగవత శేషత్వాన్ని తెలియచేసేటువంటి ఈ తిరువాయమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఇప్పురుషార్థం అంటే ఏమిటి పురుషార్థం? భాగవత శేషత్వమే పురుషార్థం అని భావిస్తున్నాం కదా. ఆ పురుషార్థాన్ని మనం పొందడానికి విరోధంగా ఉండేటువంటి సంసారాన్ని దాటగలుగుతారు అంటున్నారు. ఈ తిరువాయమొழிని సేవించడం వల్ల కలిగే ఫలం ఏమిటంటే భాగవత శేషత్వాన్ని అనే పురుషార్థాన్ని మనం పొందడానికి విరోధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తొలగింపచేస్తుంది ఈ తిరువాయమొഴി అంటున్నారు. పాసురం அடியோங்கு வருவியா அன்று ஐவர்க்கு அருள் செய்தா நெடியோனை தென் குருகூர் சடகோபன் குத்தேவல்கள் அடியாரந்த ஆயிரத்துள் இவை 10 தொண்டல் மேல் முடிவார் அறக்கற்கில் ஜென்மம் செய்யாமை முடியுமே. அறக்கற்கில் ஜென்மம் செய்யாமே முடியுமே. அறக்கற்கில் అడియోంగు నూత్తు వరువియా. అడియోంగు అంటే ఒక నిమిషం, తమ యొక్క రాజ్యమునకు మూలము పెరుగుతూ ఉన్నటువంటి నూత్తువరు వీయ, దుర్యోధనాదులు 100 వీయ నశించేటట్టుగా. అంటే పాండవుల యొక్క రాజ్యంలో వీళ్ళు మాదే మూలస్థానం అన్నట్లుగా పెరుగుతూ ఉన్నటువంటి దుర్యోధనాదులు 100 మంది నశించేటట్టుగా అంద్రు ఐవర్కు అరుள் செய்த நெடியோனை. అంద్రు ఆనాడు ఎక్కడ ఆ దుర్యోధనాదుల చేత వీళ్ళు రాజ్యంలోంచి బయటికి త్రోయబడినప్పుడు ఆ 5 ఎవరు? పాండవులు. 5 విషయంలోనూ ఏం చేశావు నువ్వు? అరుள் செய்த நெடியோனை, కృప చేసి పెద్ద మనోరథము కల భగవంతుని విషయములవు. అంటే దుర్యోధనాదులు పాండవుల యొక్క రాజ్యంలో చేరి ఇది మా రాజ్యమే అన్నట్లుగా వేర్లు ఊనుకొని ఉన్న సమయంలో వీళ్ళందరినీ బయటికి తరిమివేసి ఆ పాండవుల విషయంలో కృప చూపించినటువంటి రోజు అది. ఆ రోజు అలాంటి అరుள் செய்த நெடியோனை, అలా ఆ రీతిగా పాండవుల విషయంలో అనుగ్రహాన్ని చూపించినటువంటి గొప్ప వ్యామోహశీలిని తెన్ కురుగూరు షడగోపన్ కుత్తేవల్గల్. తెన్ కురుగూరు షడగోపన్ ఏమిటి? దాసభూతులైనటువంటి తిరువనగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వాళ్ళ యొక్క కుత్తేవల్గల్ అంతరంగ కైంకర్య రూపమును పాద సంబంధము మొదలగు లక్షణముల చేత పూర్ణములుగా అయినటువంటి అదే కుత్తేవల్గల్ అడి ఆరంద ఆయిరత్తుల్. దాసభూతులు అంటే అలాంటి భగవంతుడి యొక్క విషయాలు, దాసభూతులైనటువంటి తిరునగరికి దాసభూతులు, భగవంతుడికి దాసభూతులు, తిరునగరికి నిర్వాహకులు అయినటువంటి ఆళ్వాళ్ళ యొక్క ఆంతరంగ కైంకర్య రూపంగా ఉండేటువంటి పాద సంబంధము మొదలైన లక్షణాలతోటి పూర్ణములైనటువంటి 1000 పాసురాలలో వాని యొక్క ఎవరి యొక్క ఆయిరత్తుల్ అవన్ తొందర మేలు ముడివు ఇవై 10 ఆరా கற்கிற்கில் ஜன்மம் செய்யாமே முடியும்.
వాని యొక్క శేషభూతుల విషయంగా ముగించినటువంటి ఈ 10 పాసురాలని మనస్సులో అమరేటట్టుగా ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు భాగవత శేషత్వానికి విరోధమైనటువంటి జన్మను జన్మించకుండా నిశ్శేషముగా నశించును. అంటే ఈ జన్మలు ఎలాంటివి? భాగవత శేషత్వానికి విరోధాలు. ఈ జన్మలో ఉండగా మనం భాగవతుడికి శేషభూతులు అని భావించడం చాలా కష్టమైనటువంటిది. కానీ ఈ తిరువామని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఇంకా జన్మలే రావు. జన్మంటూ వచ్చింది అంటే ఈ భాగవత శేషత్వంగా ఉంటాం కనుక ఈ భాగవత శేషత్వానికి విరోధమైనటువంటి జన్మలను ఇంకా పొందరు అని చెప్తున్నారు ఈ తిరువామని. తాత్పర్యం చూద్దాం. ఆశ్రితులకి అనిష్టాలని తొలగింపచేసి ఇష్టాలని ఇచ్చేటువంటి భగవంతుడు పరమ ఉపకారకుడైన ఆశ్రితుల యొక్క అనిష్టాలను తొలగించేటువంటి వాడు, ఇష్టాలని అనుగ్రహించేటువంటి వాడు, పరమ ఉపకారకుడు అయినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి నమ్మాళ్ళ వారు సాయించారు ఈ 1000 పాసురాలు. అవి ఎలాగా? భగవంతుడికి అంతరంగ కైంకర్యాల్ని తెలియచేసేటువంటివి ఈ తెలియచేసేటువంటి 1000 పాసురాలు. ఆ 1000 పాసురాల్లో ఈ భాగవత శేషత్వాన్ని తెలియచేసేటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు భాగవత శేషత్వ ప్రతిబంధకమైన సంసార సంబంధాన్ని సవాసనగా తొలగింప చేసుకుంటారు. వాళ్ళకి నశించిపోతుంది, ఈ జన్మలు ఇంకా రావు వాళ్ళకి అని చెప్తున్నారు ఈ తిరువామడికి ఫలంగా. ஆராயிரப்படி அடியோங்கு பாண்டவர் பக்கலுள்ள நிரவதிக வாத்சல்யத்தாலே தத்விரோதிகளாய் ஐஸ்வர்யபலத தற்பிதரான துரியோதனாதிகளை நிரசித்தள்ளின எம்பெருமானுடைய வாத்சல்ய சௌசில்ய காருண்ய சௌகன்ய சௌகுமாரியாதி அசங்கேய கல்யாண குணங்களுக்கு தோத்தும்படியாய் இருக்கும் ஸ்ரீ வைஷ்ணவர்கள் ஆரேனுமாகிலும் அவர்களுக்கு அடிமை பரம பிராப்தியம் என்று சொன்ன இத்திருவாய்மொழியை ஆரக்கற்க வல்லார் ஆகில் அவர்களுக்கு அவர்களுடைய பாகவத சேஷத்தைக రతిత్వ విరోధిகள் ఎల్లాం పోం ఎన్గిరారు. పాండవుల విషయంలో సాటి లేని వాత్సల్యం కృష్ణ పరమాత్మకి. ఆ వాత్సల్యంతో ఏం చేశాడు? పాండవులకు విరోధులైనటువంటి ఐశ్వర్య గర్వంతో ఉన్నటువంటి దుర్యోధనాదులని నశింపచేశాడు. అలాంటి ఆ సర్వేశ్వరు యొక్క వాత్సల్యము, సౌశీల్యము, కారుణ్యము, సౌగంధ్యము, సౌకుమార్యము ఇలాంటి అసంఖ్యేయాలైన కళ్యాణ గుణాలకి ఓడి అంటే ఏమిటి ఇక్కడ కళ్యాణ గుణము అంటే పాండవుల కోసమని బలగర్వితులైనటువంటి ధనగర్వితులైనటువంటి ఐశ్వర్య మదము కలిగినటువంటి దుర్యోధనాదులు నిరసింపచేశాడు అనే ఆయన యొక్క కళ్యాణ గుణాలకి ఈడుపడేటువంటి వాళ్ళు ఆయన కళ్యాణ గుణాలకి ఓడి అడిమయ్యాయిరుక్కుం శ్రీ వైష్ణవరగల్ దాసులైపోతారు పరమాత్మకి. ఎంత వైభవం ఆయన కళ్యాణ గుణాలు, సౌమిత్వ, సౌశీల్య, సౌలభ్య ఇలాంటి కళ్యాణ గుణాలు ఎన్నున్నాయి ఆయనకి. ఏంటి ఆ పాండవుల కోసం వాళ్ళందరినీ నశింపచేశాడే అనే ఆనందంతో ఉండేటువంటి వైష్ణవులు వాళ్ళు ఆరేను మాగిరు. వాళ్ళు ఈ వాళ్ళ అనే తారతమ్యం లేకుండా ఎవరైనప్పటికీ కూడా అవர்களுకు అడిమై పరమ ప్రాప్యం ఎన్నో వాళ్ళకి కైంకర్యం చేయడమే మనకి పరమ ప్రాప్యం, కోరుకోదగినటువంటి విషయము అని చెప్పినటువంటి ఈ తిరువాయముజిని ఆరక్కర్కవల్లార్ ఆగిల్ అంటే ఎలాగా అంటే ఆంతరంగ కైంకర్య రూపంగా దాన్ని అనుభవించగలిగినటువంటి వాళ్ళైతే ஆகில் அவர்களுடைய భాగవత శేషతైక రతిత్వ విరోధిగಳೆల్లాం పోం ఎన్గిరార్. అలాంటి భాగవతోత్తముల యొక్క
భాగవత శేషత్వానికి విరోధంగా ఉండేటువంటి జన్మలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు ఈ పాసురంలో పన్నీరాయపడి. అనంతరం ఇత్రువాయముజిక్కు ఫలమాగా జన్మ వృత్తియై అరుడిచ్చైగిరార్, జన్మ నివృత్తియై అరుడిచ్చైగిరార్. ఈ తిరువాయమడి సేవిస్తే ఫలం ఏమిటండి అంటే జన్మలు ఉండవండి, ఇంకా మనకి జన్మలు నశింపచేసేస్తాడు. ఆ జన్మలుంటే మనకి మన యొక్క పురుషార్థానికి విరోధాలు. ఎందుకని వచ్చిన వాళ్ళం ఊరికినే ఉండం కదా, ఏవేవో చేస్తూ ఉంటాం. ఆ పాపాలన్నీ మనం ఆయన కైంకర్యం చేయటానికి, భాగవతులకు కైంకర్యం చేయటానికి విరోధాలు అవుతాయి. కనుక భాగవత కైంకర్యానికి విరోధం అయ్యేటువంటి జన్మలు ఇంకా వీళ్ళకి రావు. అంటే ఒకవేళ జన్మ వచ్చినా కూడా భాగవత కైంకర్యం విషయంలో ప్రీతి కలిగిన జన్మల్ని ఇస్తాడు. అది జన్మలు రావు. ఎలాంటి జన్మలు రావంటే భాగవత కైంకర్యానికి విరోధిగా ఉండే జన్మలు రావు. అది. అనంతరం தங்கள் ராஜ்ய பிரதிஷ்டை உயிரிந்து ஒரும்படியான துரியோதனாதிகள் நூத்து வரும் முடியும்படி அவர்களாலே நிரத்தரான அன்று பாண்டவர்கள் ஐவர்க்கும் சர்வ பிரகார உபகாரத்தை பண்ணி తమ రాజ్య ప్రతిష్ట ఉయిరుందు ఒరుంబడియాన బాగా పెరిగేటట్టుగా దుర్యోధనాదిగలు నూత్తువరం ముడియుంబడి, అంటే వీళ్ళకేమో రాజ్య ప్రతిష్ట పెరిగేటట్టుగా, ఎవరికి పాండవులకి, దుర్యోధనాదులు 100 మంది నశించిపోయేటట్టుగా అవరగలాలే నిరస్తరాన అందు వాళ్ళ చేత నిరస్తరాన అంటే ఆ దుర్యోధనాదుల చేత వీళ్ళు బయటికి పంపించేయబడ్డారు. ఆ రోజున పాండవర్గల్ ఐవర్కం, ఈ పాండవులు ఐదుగురికి కూడా సర్వ ప్రకార ఉపకారத்தை பண்ணி, అన్ని రకాలుగా ఉపకారాలు చేసి, పిన్ను ఒన్నుం చెయ్యాదారై పోలే పెరియ పారిపై ఉడయ్యవనై పత్త, అన్ని చేసి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా రక్షించి కూడా నన్ను ఇంత శరణాగతి చేసినటువంటి వాళ్ళకి నేనేం చేయలేకపోయానే అని మిక్కిలి అసంతృప్తితోటి ఉన్నట్ట ఆయన. ఇన్ని చేసి కూడా వాడికి ఏం కావాలంటే ఏం చేయలా, అన్ని రకాలుగానే రక్షించాడు కదా. లక్క ఇంట్లో ఉంటే వాళ్ళని అందులో దగ్ధమైపోకుండా రక్షించాడు. దూతగా వెళ్ళాలంటే దూతగా ఉన్నాడు, యుద్ధంలో సహకరించాలంటే సారథిగా ఉన్నాడు. ఇలా అన్ని రకాలుగా సహకరించి కూడా అయ్యో నేను వీళ్ళకి ఏం చేయలేకపోయానే అని ఒక అసంతృప్తట. పెరియ పారిపై ఉడయ్యా అవనై పత్త కట్టలై పట్ట తిరునరికు నిర్వాహకరాన ఆల్వారుడయ అంతరంగ వృత్తి రూపమాయ్, అదిగో పరిపూర్ణంగా కట్టలై పట్ట అంటే పూర్తిగా అని చెప్పుకోవచ్చు. అలా అన్నీ చేసి కూడా ఏం చేయలేకపోయాను అని అసంతృప్తితో ఉండేటువంటి పెరుమాళ్ళ విషయంలో ఆళ్వార్లు అనుగ్రహించారు పాసుగాల్ని. ఆళ్వార్లు ఎవరయ్యా అంటే తిరునగరికు నిర్వాహకరానా, తిరునగరికి నిర్వాహకులు వారు. అలాంటి ఆళ్వార్ల యొక్క అంతరంగ వృత్తి రూపమాయ్ పాద బంధాది లక్షణంగా పూర్ణమాన, అంతరంగ వృత్తి ఆంతరంగ కైంకర్యాల రూపంగా ఉన్నటువంటి పాదము ఛందస్సు, ఇలాంటి ఛందస్సు లక్షణాలతో కూడుకున్నటువంటి పూర్ణముగా ఉన్న 1000 పాసురాల్లో அவன் தொண்டர் மேல் முடிவான இவை 10ஐயும் நெஞ்சிலே பொருந்தா அபியசிக்க వల్లారాగిల్ అవన్ తొండర్ మేల్, అలాంటి సర్వేశ్వర యొక్క దాసుల విషయంలో ముడివాన పరిపూర్ణంగా ఇవై 10ஐயும் నెంజిలే పొరుంద అభ్యసిక్క వల్లారుగల్, ఆయన విషయంలో దాసులు అలాంటి దాసుల విషయంలో తొండర మేలు ముడివాన ఇవై 10ஐயும் నెంజిలే పొరుంద అభ్యసిక్క వల్లారాగిల్. ఆ భాగవతుల విషయంలో భాగవత వైభవాన్ని భాగవత శేషత్వాన్ని తెలియచేసినటువంటి ఈ తిరువాయముజిని ఎవరైతే అభ్యాసం చేయగలుగుతారో వాళ్ళు తదీయ శేషత్వ ప్రతిబంధకమైన జన్మం ఉండాగాదపడి, తదీయ శేషత్వానికి ప్రతిబంధకమైన జన్మలు వీళ్ళకి ఇంకా రావు. అది ముడిందు పోం, అలా ఇంకా ఈ జన్మలు నశించిపోతాయండి. అంటే జన్మలు రావా అంటే వస్తే రావచ్చు, తదీయ శేషత్వానికి విరోధం అది ఈ తిరువామణిని సేవిస్తే కలిగేటువంటి ఫలం.
பாதிகேசர அழகிய மணவாளத்தீயர் திருவடிகளே சரணம். திருக்குறுகை பிரான் பெళ్ళான் திருவடிகளே శరణం. ఈడు వ్యాఖ్యానం 266వ పేజీ. அடியோங்கு நூத்துவரவியா பாண்டவர்களை அறக்குமாடத்திலே அகப்படுத்தியும் சூதிலே தோற்பித்தும் வனவாசாரிகளை பண்ணுவித்தும் தாங்கள் புத்தமித்ராதிகளாலே பல்கி రాజ్యத்திலே వేరు విజుంద దుర్యోధనాదిಗಳು నూత్తువరం ముడియుంబడి పాండవులని లక్క ఇంట్లో పెట్టి దానికి నిప్పు అంటించడము, సూదిలే తోర్పిత్తం జోదంలో ఓడిపించడము, వనవాసాదిகளை పన్నువిత్తం వనవాసాలకు పంపించడము, వాళ్ళని రాజ్యంలోంచి వాళ్లే తాంగల్ పుత్రమిత్రాదిగళాలే పల్గి ఆ దుర్యోధనాదులే పుత్రులతోటి మిత్రులతోటి రాజ్యం అంతా వ్యాపించి రాజ్యத்திலே వేరు విజుందు రాజ్యం అంతా వాళ్ళదే అన్నట్టు వేర్లూనుకుపోయినట్టుగా తమదే అన్నట్టుగా భావించి ఉన్నటువంటి దుర్యోధనాదిగలు మా నూత్తువరం ముడియుంబడి ఆ దుర్యోధనాదులు 100 మంది కూడా నశించిపోయేటట్టుగా అండ్రు అవరగళాలే నిరస్తరాన అండ్రు. ఇదిగో అండ్రు ఆనాడు ఎవరు అండ్రు అంటే పాండవులు ఎలా దుర్యోధనాదుల చేత బయటికి పంపించబడిన రోజు. ఆ రోజు ఐవర్కు అరుள் செய்த నెడియోనై అలా దుర్యోధనాదులు వేళ రాజ్యాన్నే పుచ్చుకొని వాళ్ళు తాము అంతా అక్కడ ప్రతిష్టగా నిలకడగా ఉండిపోయి వీళ్ళని బయటికి పంపించిన రోజున ఐవర్కు అరుள் செய்த నెడియోనై ఈ ఐదుగురి విషయంలో అనుగ్రహాన్ని చూపించినటువంటి పెద్ద వ్యామోశీలుణ్ణి అని இரண்டத்திலும் ஒக்கும் காணும் ஐவர்க்கு அருள் செய்கை. இரண்டிடத்திலும் ஒக்கும் காணும் ஐவர்க்கு அருள் செய்கை இங்கு திசை திசை ஒலிச்செத்துகின்ற ஐவர்க்கு அருள் செய்தானிரே அங்கு அவர்களாலே எத்துண்ண ஐவர்க்கு அருள் செய்தானு. ஐவர்க்கு அருள் செய்தனிரியானே இரண்டிடத்திலும் ఒక్కుం కాణం ఐవర్కు అరుள் செய்கை. 2 చోట్ల కూడా అనుగ్రహం చూపించడం అనేటువంటిది 5గురికి సమానము అని చెబుతున్నారు. ఎక్కడ இரண்டிடத்திலும் ఒక్కుం కాణం ఐవర్కు అరుள் செய்கை. திசை திசை ஒலித்து ஏத்துகின்ற ஐவரால் வரும் దుఃఖమిల్లాదపడి అరుள் செய்தான் ఎన్నపడి. అదో దిక్కులన్నీ తిరుగుతూ ఏత్తుగిన్న ఐవరాలు. ఏత్తుగిన్న అంటే ఒక్క నిమిషం, బాధించబడినటువంటి అంటే ఐవరాలు వరుం దుఃఖమిల్లాదపడి అన్ని దిక్కుల్లో తిరిగి ఇళ్ళు పాడు ఏమి లేనట్టుగా వనవాసం చేసే సమయంలో ఈ ఇంద్రియాల వల్ల బాధలు కలుగుతాయి కదా, అలా ఈ ఇంద్రియాల వల్ల బాధ కలగకుండా చేశాడు. ఇగో ఈ 5గురికి ఆ దుర్యోధనాదుల వల్ల బాధ కలగకుండా చేశాట. అది అలా. అవును, మరి ఎక్కడ పడితే అక్కడ ఉండాలి, నివసించాలి, పడుకోవాలి. ఇంద్రియాలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కదా, మరి నాకు అలానే అర్థమైంది. ఇదిగో திசை திசை ஒலித்து ஏத்துகின்ற ஐவரால் வரும் దుఃఖం ఇల్లాదపడి అరుள் செய்தான் ఎన్నపడి. ఏత్తున్నా అంటే బాధిக்கப்பட்ட. 5గురి చేత బాధించబడేటువంటి ఏమిటి? ఇంద్రియాలేగా మనతో ఉండి బాధ పెట్టేది. ఇలా ఇంద్రియాల వల్ల బాధ లేకుండా చేశాడని అర్థం చెప్పుకోవచ్చని అనుకుంటున్నా. మరి నాకు అలానే అర్థమైంది. దీంట్లో ఏదన్నా తేడా ఉంటే తర్వాత మళ్ళా చెప్పుకుందాం దీని తేడాగా. అవును, இரண்டிடத்திலும் ఒక్కుం కాణం ఐవర్కు అరుள் செய்கை. అంటే వనవాసాల్లో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళని రక్షిస్తూ ఉండేటువంటి వాడు అని అడియన్ అలా అర్థం అవుతోంది. ఇదిగో இரண்டிடத்திலும் ఇత్యాది திசை திசை ஒலித்து ஏத்துகின்ற ஐவரால் வரும் దుఃఖం ఇల్లాదపడి అరుள் செய்தான் ఎన్నపడి. అన్ని చోట్ల తిరిగి 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 ఉండటం వల్ల వచ్చే దుఃఖాన్ని పోగొట్టాడు. ఈ దుర్యోధనాదుల వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు అని. ఇంగు திசை திசை ஒலித்து ஏத்துகின்ற ஐவர்க்கு அருள் செய்தானிரே அங்கு அவர்களாலே ஏத்து உண்ண ஐவர்க்கு அருள் செய்தான். ஐவர்க்கு ఐవర్కు
இவர்களுடைய ஆணை குதிரையுள் ఉల్ ఇట్టవై అవరగలు పరిత్తు కొళ్ళ వీళ్ళకున్నటువంటి సైన్యాన్ని ఏనుగుల్ని మళ్ళా కుదిరే గుర్రాల్ని అన్ని వాళ్ళు పరిత్తు కొళ్ళ లాక్కుంటే ఎస్య మంచీచ గోప్తాచ ఎంగిరపడియే ఇదందవై ఎల్లాం తానే నిన్నాన్ పోగొట్టుకున్నవన్నీ తానే అయిపోయాట. వీడు సైన్యాన్ని పోగొట్టుకుంటే తానే సైన్యం అయ్యాడు, రథాలు ఏనుగులు గుర్రాలు పోగొట్టుకుంటే అలా అన్ని తానే అయ్యాడు. ఏవేవైతే వాళ్ళు లాగేసుకున్నారో దుర్యోధనాదులు అన్నీ తనకి వాళ్ళకి తానే అయ్యి అలా సహకరించి నెడియోనై పాండవర్గల్ కార్యం செய்து போகிற அன்றும் நாதி ஸ்வஸ்தமனாக என்று அவர்கள் காரியம் ஒன்றும் செய்ய பெற்றிலோம் என்று இருந்தபடி పాండవర్గల్ కార్యం செய்து పోగిర అన్నం పాండవుల యొక్క కార్యాన్ని చేసే ఆ రోజున నాటి స్వస్థ మనః ఎందు స్వస్థ మనస్సుతోటి లేడు, స్థిరమైన చిత్తంతో లేడట పరమాత్మ. ఎందుకని నన్ను ఆశ్రయించినటువంటి పాండవులకి ఇలాంటి దుఃఖం కలిగిందే అని అతి నాటి స్వస్థ మనః స్థిర మనస్సులో ఆయనకి ప్రశాంతతే లేకుండా పోయిందట పెరుమాళ్ళకి. నాటి స్వస్థ మనః ఎన్ను అవరగలు కార్యం ఒన్నం చెయ్య పెట్టులోం ఎన్నిరుందపడి ఇదిగో ఇలా నన్ను ఆశ్రయించారు వాళ్ళు, వాళ్ళకి ఒక్కటి కూడా నేను చేయలేకపోతున్నానే అని ఆయనకి ఒక అశాంతి, స్వస్థమైన మనస్సే లేదట ఆయనకి ఆ వేళ. దెన్ అలాంటి పెరుమాళ విషయంలో తెన్ కురుగూర్ ఇత్యాది ఆడల్వార్ భాగవత శేషత్వ పర్యంతమాన కైంకర్యத்தை వాచికమాగ పండుగయ్యాలే ఆంతరంగ వృత్తి ఆయుత్తు సర్వేశ్వరనుకు భాగవత శేషత్వం పర్యంతంగా కైంకర్యాన్ని వాచికంగా ఆళ్వార్లు చేయటం చేత ఆంతరంగ వృత్తి ఆయుత్తు సర్వేశ్వరుడికి ఏమైందట, ఆళ్వార్లు చేసినటువంటి ఈ వాటిక కైంకర్యమే ఆంతరంగ కైంకర్యాల్లాగా ఆనందపడిపోయాట ఆయన. వాటిక కైంకర్యం ఏమిటి? ఈ పైలం సుడగలి అనేటువంటిది భాగవత శేషత్వ వైభవాన్ని తెలియచేసింది కదా. ఈ తిరువాయమటి విన్నటువంటి పెరుమాళకి ఏమనిపించింది? ఆళ్వార్లు ఎంత ఆంతరంగిక కైంకర్యాలు చేశారు. ఎందుకు? భాగవత శేషత్వం అనేటువంటిది అది పబ్లిక్ లో చెప్పేటువంటి విషయం కాదు, ఆంతరంగికంగా ఈ వైభవాన్ని అంగీకరించే వాళ్ళ గోష్ఠిలో చెప్పుకునేటువంటి విషయం కదా. ఇప్పుడు బయటికి స్వామివారు ఉపన్యాసం చెప్తున్నారంటే బయటికి చెప్పే విషయాలు వేరుంటాయి, అచ్చగా అదే గోష్ఠి ఉన్నప్పుడు చెప్పే విషయాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి విషయాన్ని అంగీకరించని వాళ్ళ దగ్గర ఇలాంటి విషయాలు చెప్పరు, వాళ్ళకి ఆనందం కలిగే విషయాలు మాత్రమే చెప్పేస్తారు, అయిపోతుంది. అలా ఆళ్వార్లు చేసినటువంటి భాగవత శేషత్వ వైభవాన్ని తెలియచేసేటువంటి ఈ తిరువాయమటి ద్వారా ఏమైందట, భగవంతుడికి ఆంతరంగ కైంకర్యాలు చేసినట్లయిందట. అది ఆయనకి ఆనందం కలుగుతుంది కదా. ఆంతరంగ కైంకర్యాలు అంటే ఏకాంతంలో చేసే కైంకర్యాలు కదా. అలా ఆంతరంగ వృత్తి ఆయుధ సర్వేశ్వరునుకు అడియారన్ ఆయుధత్తు ఋగ్వేదం పోలవం பாதபத்தோக்ஷர சமாயன்கிற ஸ்ரீராமாயணம் போலவும் పూర్ణమాన 1000 అడియారంద 1000 ఎలా ఋగ్వేదం ఎలాగా ఛందస్సులతోటి పాదాలతోటి పూర్ణమై ఉంటుందో, రామాయణం ఎలాగా ఛందస్సులతోటి అలా కూడి ఉంటుందో, అలా వీరిది కూడా పాదంగల్ పూర్ణమాన 1000 అక్షరబద్ధము ఛందోబద్ధము అలాగా ఉన్నటువంటి ఈ 1000 పాసురాలు. అలాంటి 1000 పాసురాలు అవన్ తొండరమేన్ ముడివు இதில் சர்வேஸ்வரனை சொன்ன விடங்கள் ఉపసర్జన కోటిలే ఆమ్ ఇచ్చినై. ఈ తిరువామిలో సర్వేశ్వరుని చెప్పేటప్పుడు ఈ పాసాలు ఏమవుతాయండి అంటే ఉపసర్జన కోటిలో అంటే ఆయనకి విశేషణాలు అవుతాయి ఈ పాసురాలు. ఏమంటే ఇవి భాగవత వైభవాన్ని చెప్పేవి కదా అంటే మరి భాగవతులు అంటే ఎవరండి? భగవంతుడికి శేషభూతులే కదా. వీళ్ళకి ఏదైనా వీళ్ళు ఎంత గొప్పవారు అంటే ఈ గొప్పతనం ఎవరికి చెందుతుంది? శేషి అయినటువంటి పరమాత్మకే చెందుతుంది. కనుక ఈ పాసురాలు భాగవత వైభవాన్ని చెప్పినా ఇవి భగవంతుడికి విశేషణాలుగానే పరిణమిస్తాయి అని చెబుతున్నారు. అలా ఆరక్కర్ కిర్కిల్ నెంజిలే పడియుంబడి కర్కశక్తరాగిల్ ఎవరైతే ఈ తిరువామజిని మనస్సులో ఈ భావాలు ఇమిడిపోయేటట్లుగా అధ్యయనం చేయగలుగుతారో, వీటిని అభ్యాసం చేస్తారో, ఇది ఒరుపాత్తుం విరాదేయన్ను ఇందులో ఒక పాసురం కూడా విడిచిపెట్టకుండా అన్ని పాసురాన్ని ఎవరైతే దాన్ని అర్థం మనసులో పడేటట్లుగా సేవిస్తారో జన్మం చెయ్యామై ముడియుమే
ముడియం. ఇంకా ఇలాంటి భాగవత శేషత్వ విరోధమైనటువంటి జన్మాలు ఇక రావండి మీకు. తదీయ శేషత్వ విరోధియాన జన్మాన్వయం అరుం. జన్మ అన్వయం అరు, జన్మలు రావటం పోతుంది. ఎలాంటి జన్మలు రావండి? భాగవత శేషత్వ విరోధి భావనలు కలిగేటువంటి జన్మలు రావు మనకి. ఇది ఈ తిరువామొഴി సేవించటం వల్ల కలిగేటువంటి ఫలం. వడకు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం, ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ఏం చెప్పారు ఈ పాసురంలో అంటే, ఈ తిరువామొഴിని సేవించినటువంటి వాళ్ళకు కలిగేటువంటి ఫలాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆ ఫలము అంటే, భాగవత శేషత్వ విరోధాన్ని కలిగించేటువంటి జన్మలు ఇంకా వేకు రావు. ఎవరైతే దీన్ని మనస్సులో పడేటట్టుగా దీన్ని అర్థాన్ని సేవిస్తారో అలాంటి వాళ్ళకి భాగవత శేషత్వ విరోధి అయినటువంటి జన్మలు రావు. అసలు భాగవతులు అంటే ఎవరండి? ఇదిగో ఆనాడు కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. రాజ్యం పాండవులది, దాన్ని చేజిక్కించుకున్నటువంటి వాళ్ళు, లాగేసుకున్న వాళ్ళు దుర్యోధనాదులు. ధనమదంతో ఏది బలమదంతో లాగేసుకున్నారు. ఇది నాది అన్నట్టుగా వాళ్ళ పిల్లలు స్నేహితులతోటి అందులో అనుభవిస్తూ వీళ్ళని లక్క ఇంట్లో ఉంచి తగలబెట్టడం లాంటి దుష్కార్యాలన్నీ చేశారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక్కటి కూడా అలాంటి బాధలు వాళ్ళకి అంటకుండా వాళ్ళని దగ్గరుండి రక్షించుకున్నటువంటి వాడు ఈ సర్వేశ్వరుడు. కాబట్టి అలాంటి సర్వేశ్వరుడికి ఆ గుణాన్ని చూసి ఎవరైతే ఆనందపడిపోతారో అలాంటి భాగవతోత్తములకి కైంకర్యం చేసేటువంటి, కైంకర్య విరోధం కలిగేటువంటి జన్మలు ఇంకా రావు. ఎవరండి ఈ విషయాన్ని రాసింది? మన నమ్మాడు వాళ్ళు. తిరునగరికి నిర్వాహకులైనటువంటి నమ్మాడు వాళ్ళు అనుగ్రహించినటువంటి 1000 పాసురాల్లో ఈ తిరువామొഴి. ఈ తిరువామొഴి ఏం తెలియజేస్తుంది? భాగవత కైంకర్యాన్ని. మరి మిగతా పాసురాలన్నీ భగవద్ వైభవాన్ని తెలియజేస్తాయి. మరి ఇది భాగవత వైభవం అంటున్నారు కదండి, ఆ భగవద్ వైభవానికే ఇది విశేషణం అవుతుందండి ఈ తిరువామొഴి. కానీ ఆయనకే సంబంధించినటువంటిది. అంతేకాదు భాగవత వైభవాన్ని తెలియజేసింది అని చెప్తున్నారు కాబట్టి ఇది భగవంతుడికి ఆంతరంగిక కైంకర్యం చేసినట్లయిందండి ఆళ్వార్లు అని ఈ తిరువామొഴి. ఇలాంటి తిరువామొഴിని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఇంకా భాగవత కైంకర్య విరోధం కలిగేటువంటి జన్మలు ఇంకా రావు. అడియోంగనూత్తువర్వీయ అందు ఐవర్ కరుள் செய்தா நெடியோனை தன் குருகு செடகோபன் உத்தேவர்கள் அடியாரந்த ஆயிரத்துள் இவை 10 தொண்டர் மேல் முடிவார் அறக்கற்கில் ஜன்மம் செய்யாமை முடியுமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిயில் இத்திருவாய்மொழிக்கான శ్లోకం. తచ్చోక శాంతి విధయే హరిణా ప్రసాదాత్ ఆవిష్కృతాన్ స్వగుణ చేష్టిత భోగశీలాన్ ఆలోక్య వైష్ణవ జనాన్ మునిరాత్మనాదాన్ ఆఖ్యాయతాన్ అతిజహర్ష సప్తమే సహా. తచ్చోక శాంతి నిధయే, ఉపదేశము వ్యర్థమైనందున కలిగిన శోకము, ఆ శోకాన్ని తొలగింపచేయటం కోసమని హరిణ విష్ణువు చేత ప్రసాదాత్ అనుగ్రహము వలన ఆవిష్కృతాన్ ప్రకాశింపచేయబడినటువంటి వాళ్ళు స్వగుణ చేష్టిత భోగశీలాన్ తన గుణములను చేష్టితాలని అనుభవించేటువంటి స్వభావము కలవాళ్ళు అయిన వైష్ణవ జనులను ఆలోక్య చూచి సహా శతగోపముని, ఆ ముని అయినటువంటి శతగోపులు తాను వారిని ఆత్మనాథాన్ తనకు నాదులుగా ఆఖ్యాయ చెప్పి సప్తమే ఈ 7వ తిరువామొழிలో అతి జహర్హ మిక్కిలి సంతోషంగా ఉన్నారట. తనకి భగవత్ సౌలభ్య ఉపదేశం చేతునలయందు నిరర్ధకమైపోయింది. ఏది చెయ్య తామరై అనేటువంటి ఆ తిరువామొழிలో ఉపదేశం చేశారు కదా మనకి. ఏమిటి ఆళ్వార్లు అంత సులభుడరా మీరు, ఆయన అక్షరస్వరూపుడుగా మన గృహాల్లోనే వేంచేసి ఉన్నాడు అని మనందరికి ఉపదేశం చేసినా కూడా ఉపదేశం వ్యర్థమైపోయింది. వెంటనే ఆళ్వార్లకు దుఃఖం కలిగింది. ఆ దుఃఖం తీరేలాగా ఏం చేశారు? భాగవత గోష్ఠిని చూపించారట పెరుమాళ్ళు. వెంటనే ఈయన ఈ విషయంలో పడిపోయి ఆనందపడిపోయారట ఈ తిరువామొழிలో. ముందు తిరువామొழிలో అసంతృప్తి,
ఎందుకు ఇంత ఉపదేశం చేసినప్పటికీ, ఆయన సులభుడు అని చెప్పినప్పటికీ ఎవరు వెళ్ళి ఆయన ఆశ్రయించటం లేదే అని దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం కలిగేలాగా భాగవతుల్ని చూపించారు కదా పెరుమాళ్ళు. వీళ్ళని సేవించగానే ఆనందంతో ఈ తిరువామజిని పాడారు ఆళ్వారు. పాడి భగవత్ ఆళ్వార్ల యొక్క శోకాన్ని చూసిన సర్వేశ్వరుడు సహించలేక ఆ శోకాన్ని తగ్గించడం కోసమని శ్రీ వైష్ణవులను చూపిస్తే అప్పుడు ఆళ్వార్లు వాళ్ళని భగవద్గుణ చేసితాలు అనుభవించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చూసి వాళ్ళని వీళ్ళే నాకు స్వాములు అని వాళ్ళని కొనియాడి ఈ తిరువాయిమొழிలో మిక్కిలి సంతోషపడ్డారు ఆళ్వార్లు. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. సీతాలోకాతి భూమ్నా ఋదు బహుభుజయా దివ్య మాల్యాస్తభాజా సద్వస్త్రాకల్పక్లుప్త్యాస్తి దశరథకృత రక్షణోన్ముఖ్యవత్యా ముఖ్యైరుత్తం సితాంగ్రి అస్థిరధృతరమయా శ్యామయా నిత్య సత్యా సౌరేః కాంత్యజితానాం స్వబహుమత జనస్వామితాం అన్వమంస్తా. సీతాలోకాది భూమున మిక్కిలి నిబిడమైనటువంటి కాంతి చేత అధిక తేజస్సు కలిగినటువంటిది, మృదు బహుభుజయ గొప్ప చతుర్భుజములు కలిగినటువంటి దివ్య మాల్యాస్త్ర భాజ దివ్య మాలలని అస్త్రాలని పొందినటువంటిది, సద్వస్త్ర కల్పక్లుప్త్య దివ్య వస్త్రాలని ఆభరణాలని వీటి చేత అలంకరించబడినటువంటిది, శ్రీదశరసకృత దేవతలకు అమృత రసమునిచ్చేటువంటిది, రక్షణోన్ముఖ్యవత్య రక్షణమునందు ఆభిముఖ్యము కలది, ముక్తై ముక్తుల చేత ఉత్తంసితాంత్య శిరోభూషణముగా చేయబడినటువంటి పాద యుగ్మాలు కలిగినటువంటిది, స్థిరధృత రమయ స్థిరముగా ధరించబడినటువంటి లక్ష్మిని కలది, శ్యామయ నేల వర్ణము కలిగినటువంటిది, నిత్య సత్య ఎల్లప్పుడూ విడవకుండా ఉండేటువంటిది అయినా, శౌరేహే కాంత్య ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం యొక్క కాంతితోటి జితానాం జయించబడినటువంటి వాళ్ళకి స్వబహుమత జనస్వామిత తనచే కొనియాడబడినటువంటి భాగవతులకు స్వామి యుగటను అన్వమంస్త తలిచెను. ఏంటి పైన చెప్పినటువంటివన్నీ పరమాత్మకి విశేషణాలు. ఎలాంటి వాడు ఆయన అంటే భగవంతుడు నిరవధిక తేజోమయ దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. అంటే ఈ వేదాంత దేశులు ఒక్కొక్క పాసనంలో ఒక్కొక్క విశేషణాన్ని చెప్తారనమాట భగవంతుడికి. ఆళ్వారు ఈ గుణాన్ని ఇందులో అనుభవించారు. ఎలాంటి వాడు మొదటి పాసనంలో ఏం చెప్పారు? సాటి లేని తేజోమయమైనటువంటి దివ్య మంగళ విగ్రహం కలిగిన వాడు అని. ఆ తర్వాత వత్తులాకారము కలదైనటువంటి బలిసినటువంటి 4 భుజాలు కలిగిన వాడు. అంటే మంచి గుండ్రంగా ఉన్నటువంటి 4 భుజాలు బలమైన భుజాలు కలిగినటువంటి వాడు అని. దివ్య పరిమళముతోటి పరిమళిస్తూ ఉన్న తులసి మాలలను దివ్య ఆయుధమైన సుదర్శనాన్ని ధరించినటువంటి వాడు. పరిమళించేటువంటి తులసి మాలలు ధరించాడు, ఆయుధమైనటువంటి చక్రతాళాలని ధరించినటువంటి వాడు అని. దివ్య వస్త్ర ఆభరణాలతోటి అలంకరించుకున్నటువంటి వాడు, దేవతలకి అమృతాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆశ్రిత రక్షణలో ఆభిముఖ్యం కలిగినటువంటి వాడు, సంసారం నుండి ముక్తులుగా చేయబడినటువంటి వాళ్ళతోటి ఎల్లప్పుడూ కూడా శిరసాధరించబడినటువంటి పాద పద్మాలు కలిగిన వాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఈ సంసారంలో ఉన్నారు. వాళ్ళని ముక్త పురుషులను చేసేసాడు. ఎలాగా? ఈయన యొక్క తిరువడిగలని ఎప్పుడు మోస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు విరాటితోటి ఎల్లప్పుడూ వసించబడిన వక్షస్థలం. ఎప్పుడు శ్రీయప్పది కదా, ఆయన వక్షస్థలంలో ఎప్పుడు లక్ష్మీదేవి. పిరాటితోటి ఎల్లప్పుడూ ఎప్పుడు ఆయన వక్షస్థలంలో నివసించేటువంటి పిరాటి కలిగిన వాడు. నీలరత్నంలాగా మెరిసేటువంటి శ్యామమైన దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు. ప్రళయకాలంలో కూడా విడిచిపెట్టినటువంటి దివ్య విగ్రహ కాంతి కలవాడు. కాబట్టి వాని యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో మునిగిపోయి వానికి ఆ సౌందర్యానికి వసపడినటువంటి వాళ్ళు వాళ్ళకి శేషభూతులకు శేషభూతులే.
నాకు పరమశేషుడు అని ఈ 7వ తిరువాయిమొழிలో ఈ 10 పాసురాలతోటి ఆడవాళ్ళు ఈ విషయాలనే చెప్పారు. ఇప్పుడు తిరువాయిమొழి నొత్తందాది. பயலும் திருமால் பதம் தன்னி நெஞ்சம் செயலுண்டு நிற்கும் நிற்கும் ததியர்க்கு இயல்புடனே ஆளானோர்க்காக ஆளாகும் மாறன் அடி தனில் ஆளார் ஜன்மம் முடியா. பயலும் திருமால் பதம் தன்னி நெஞ்சும் தயிலு உண்டு நிற்கும் ததியர்க்கு இயல்புடனே ஆளானார்க்கு ஆளாகுமாறன் அடிய తనిలాకు ఆగార్ జన్మం ముడియా. ప్రతిపదార్థం ఏంటి? పయలం కలిసేటువంటి స్వభావం, అంటే భక్తులతోటి కలిసిపోయి ఉండేటువంటి స్వభావం కలిగిన తిరుమాల్ శ్రీయప్పటి యొక్క పదం తన్నిల్ పాదముల యందు నెంజం మనస్సు తైలుండు భోగ్యత. మనస్సుకి మనస్సు అనేటువంటిది ఆ తిరువడిగలలో ఉన్న భోగ్యతని అనుసంధానం చేసి ఆర్ద్రత కలదే నిర్కుం ఉన్నటువంటి తదియర్కు అతి మనస్సునే నిరూపకంగా కలిగినటువంటి భాగవతోత్తములకు ఆళానారు దాసభూతులైనటువంటి వాళ్ళు ఇయల్వడనే సస్వభావంతో ఆలాగం దాసభూతులకు మారన్ వాళ్ళ యొక్క అడియదనిల్ పాదముల యందు ఆలాగాధారు దాస్యము చేయనటువంటి వాళ్ళని జన్మలు ముడియా నశింపవు. అంటే భాగవతోత్తముల యొక్క తిరువడిగళ్ళనే, అంటే భగవత్ శేషభూతులైనటువంటి వాళ్ళే మాకు శేషభూతులు అని చెప్పారు కదా ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్ల యొక్క పాదాలను ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళకి జన్మలు కంటిన్యూ వస్తూనే ఉంటాయండి. ఆయన ఏం చెప్పారు? వాళ్ళని ఆశ్రయిస్తే భాగవతోత్తములు ఈ జన్మలు ఇంకా రావు అని చెప్పారు. వీరేం చెప్తున్నారు? ఆళ్వారిని ఆశ్రయిస్తే మీకు జన్మలు రావండి, లేకపోతే మీకు ఈ జన్మలు ఇలా వస్తూనే ఉంటాయి. ఇది వీరు అంటే ఇది మనవాళ్ళ మామూలు ఆళ్వార్ల వైభవాన్ని చెప్పేటువంటి పాసురం కనుక వీరు ఈ రీతిగా చెప్పారు. అవతారికేంటి పయலும் తిరుమాల్ இதில் ததியரை பத்தும் பத்துக అనుసంధిత పాసురத்தை అనువదిస్తూ అరుడి చేయిరార్ ఎంగనే ఎన్నిల్ తదియలని ఆశ్రయించమని చెప్పేటువంటి ఈ 10 పాసురాలని అనుసంధించి వీరు మనవాళ్ళ మామూలు చెప్తూ ఉన్నారు. ఇందులో ఏ రీతిగా అంటే కీజే సౌలభ్య కాస్తయ్యే ఉపదేశిక్క அத்தையும் கால்கடை கொள்ளுகையான சம்சாரிகள் ஓட்டை சககார சகவாசத்தால் வந்தா வெக்காயும் ஆறும்படி தனக்கு பாதரேகை போலே பரதந்திரனான ஸ்ரீ வைஷ்ணவர்களை அவன் கால் கண்டு அவர்கள் திருவடிகளிலே தரையை மடுத்து அவர்கள் தாம் அவன் படிகளிலே பலபடியாக மண்ணி இருக்கிறபடியை கொண்டாடி அவர்கள் எல்லை நிலத்திலே சென்னுயினேராகிறா பயிலும் சுடரொளியின் தாத்பரியத்தை பயிலும் திருமால் இத்தியாதியாலே అరుడి చేగిరారు ఎన్గై గచ్చతామాతుల కులం ఇటివచ్చు. ఏమిటి దీనికి అవతారిక అంటే సదియల్ని పట్టుకోండి అని ఆళ్వార్లు చెప్పినటువంటి ఆ తిరువాయిమొழிని అనుసరించి చెప్పేటువంటి ఈ పాసురం ఇది. కిందటి తిరువాయిమొழிలో శయ్యతామరై అనేటువంటి తిరువాయిమొழிలో భగవంతుడి యొక్క ఆశ్రిత సులభుడు అనేటువంటి సౌలభ్యం ఒక పరాకాష్ఠని ఉపదేశం చేశారు. ఏమని అత్యాపెరుమాలుగా మన ఇళ్లలో మన ఆరాధనలు స్వీకరించడానికే ఆయన ఉన్నాడు అని ఉపదేశం చేస్తే అట్లా దాన్ని కూడా మనం స్వీకరించలేం. ఏదోలేండి ఆళ్వార్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారన్నట్టుగా మనం దాన్ని పట్టించుకోకపోతే అప్పుడు సంసారిగలొట్టై సహవాసత్తాలు వంద వెక్కయం ఆరుంబడి ఇలాంటి సంసారులతోటి నేను సంబంధం కలిగి ఉన్నానే అని ఒక దుఃఖం, ఆ దుఃఖం అంతా తీరేటట్టుగా ఆళ్వార్లకి తనకు పాదరేకై పోదే పరతంత్రాన శ్రీ వైష్ణవర్గలై అవర్ కాట భగవంతుడు ఏం చేశాడు? భాగవతుల్ని చూపించాట ఆళ్వార్లకి. ఆ భాగవతులు అంటే ఎలాంటి వాళ్ళు? భగవంతుడికి పాదరేఖలాగా ఉండేటువంటి వాళ్ళు.
అలాగా ఎప్పుడు ఆయన్ని అనుసరించి ఉండేటువంటి భాగవతుల్ని చూపించగా అవరగల్ తిరువడిగలిలే తలయ్యే మడుచు వాళ్ళ తిరువడిగలలో ఈయన తలని కొంచెం నమస్కరించి శిరస్సును ఉంచి అవరగల్ తాం అవన్ పడిగడిలే పలపడియాగం మண்ணీరు కిరపడియై కొండాడి అవరగల్ తాం అవన్ పక్క అవన్ పడిగడిలే ఆ భాగవతోత్తం యొక్క చేష్టితాలయందు మಣ್ಣీరు కిరపడియై కొండాడి అంటే ఆ భాగవతోత్తములు భగవంతుడి యొక్క చేష్టితాలలో ఎలా ఈడుపడిపోయి ఉంటారో అనేటువంటి విషయాన్ని అనేక రీతులుగా కొనియాడి అవరగల్ ఎల్లైనెలెత్తిలే సెన్ని ఇనియరాగిరా అవరగల్ అంటే భగవంతుడి యొక్క చేష్టితాలకి ఆనందపడేటువంటి భాగవతోత్తములు చిట్ట చివరి వాణి అని చెప్పారు కదా. ఎల్లైనెలం భగవంతుడు శేషి అనటంలో ఆయన పై హద్దు, ఈయన భాగవత శేషత్వంలో చివరి హద్దు అని నిన్న చెప్పుకున్నాం కదా. అలాగా అవరగల్ ఎల్లైనెలెత్తిలే సెన్ని ఇనియరాగిరా సంతోషపడినటువంటి పైలం చుడరడియన్ తాత్పర్యத்தை ఈ పైలం చుడరడే అనేటువంటి ఈ తిరువామ యొక్క తాత్పర్యాన్ని పైలం తిరుమాల్ ఇత్యాదియాలే అరుడిచ్చైగిరాయంగై పైలం తిరుమాల్ అనేటువంటి ఈ పాసురంతో మన వాళ్ళ మామూలు అనుగ్రహిస్తున్నారు. పైలం తిరుమాల్ పదందన్నిల్ ఆశ్రిత సంఘ స్వభావనాన శ్రీయప్పతీనుடைய తిరువడిగడిలే ఆశ్రితులతోటి కూడేటువంటి స్వభావము కలిగిన శ్రీయప్పతి యొక్క పాదముల యందు ఇత్తాల్ తిరునారణం ఎన్నత్తై చొల్లుగలదు. తిరునారణం అన్నారు కాబట్టి ఏం చెప్పబడింది? ఆశ్రితులతోటి కలిసేటువంటి స్వభావం కలిగినటువంటి శ్రీయప్పతి అని చెప్పబడింది. పైలం తిరు ఎందు ఎంబెరుమానోడే సర్వకాలము సంశ్లిష్టయ్యాన శ్రీ ఎన్న ఉమాం ఆ సర్వేశ్వరుడితోటే ఎప్పుడూ కలిసి ఉండేటువంటి స్త్రీ అండి ఆవిడ. అందుకనే ఆయన శ్రీయప్పతి అని అనవచ్చును. పదం తన్నిల్ నెంజుం తయల్ ఉండు నిற்கும் తదియర్కు ఎన్నదు పాదం పణియ వల్లారయ్యన్నత్తే అంటే ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించి ఉండగలిగినటువంటి వాళ్ళు అనేదాన్ని. నెంజుం తయலும் ఉండు నిற்கையாவது తిరువడిగళిల్ భోగ్యతయ్యై అనుసంధిత్తు ఆర్ధ చిత్తరాయురుక్కై ఎన్నపడి. నెంజం తయల్ ఉండు నిற்கையாవదండి మనసు నీరైపోయి ఉండటం అంటే ఆ సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి భోగ్యతని అనుసంధానం చేసుకొని మనస్సు నీరైపోయి ఆర్ధచిత్తంతో ఉంటారట వీళ్ళందరూ కూడా. ఎవరు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు. ఉన్నినై తామరై గట్టు అన్బు అరుగి నిற்குமது ఎన్నక్కడవదిరే ఇనై తామరై గట్టు అన్బు ఉరుగి నిற்கும் అది నీ పాదముల జంట విషయంలో ప్రీతి పెరిగి నీరైపోయే వాళ్ళండి భాగవతోత్తములు అని అన్నట్టుగా అన్నిక్కే తయ్యల్ ఎన్ను తయ్యలాయ్ తిరువడిగలిదే బద్ద భావరా ఇరుక్కుమవరగల్ ఎన్నాగమా ఆ తిరువడిగళ్ళ విషయంలో భావబంధం కలిగి ఉన్నటువంటి భాగవతోత్తములు అని. తదియల్కు ఎండు తదియల్లు అంటే తత్సంబంధమే నిరూపకమాయ ఉళ్ళవరుగడుక్కు ఎంగిరదు ఆ భగవంతుడితోటి సంబంధం కలిగి ఉండటమే వీళ్ళకి నిరూపక ధర్మం. ఎవరండి వీళ్ళు? భాగవతోత్తములు. భాగవతోత్తములు అంటే తదీయులు. తదీయులు అంటే ఎవరు? ఆయనతో సంబంధం. వీళ్ళని చూడగానే భగవంతుడితోటి సంబంధమే ఒక ఆకృతి కావాల్సిందా అన్నట్టుగా ఉండేటువంటి అంటే ఆయన లేకుండా వీళ్ళు ఉండలేరన్నమాట. అలాంటి వాళ్ళు தற்சம்பந்தமே பயிலும் திருவுடையார் என்னும் தாழும் தடக்கையும் கூப்பிப்பணியும் அவர் என்னும் பாதம் பணிய வல்லார் என்னும் திருநாரணன் தொண்டர் என்னும் இப்புடைகளிலே నిరూపకమాయిరుక్కై పయలుం తిరువుడయ్యారు. అదిగో అలాంటి తేజస్సు కలిగినటువంటి పరమాత్మని కలిగినటువంటి వాళ్ళు పొందినటువంటి వాళ్ళు అని. తాళం తడక్కయ్యం కూపిప్పనివారు అదిగో కాళ్ళు చేతులు వంచి నమస్కరించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. పాదం పణియ వల్లారు ఆ పాదాన్ని ఆశ్రయించగలిగినటువంటి వాళ్ళు అని. తిరునారణం తొండారు ఆ శ్రీయప్పతికి దాసులైనటువంటి వాళ్ళు అని. ఇప్పుడే గడిలే నిరూపకమా ఇరుక్కై ఇలాంటి స్వభావాలతోటి నిరూపించబడేటువంటి వాళ్ళు ఎవరండి? ఎప్పుడు ఆ లక్ష్మీనారాయణని ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళండి. ఆ పాదాలే తమకు సంపదాన్ని భావించి ఉండేటువంటి వాళ్ళండి అని చెప్పినట్లుగా. అలాగా ఈ ఎల్వడనే ఆళాకు ఆళగొమ్మరన్ అడియదనిల్ ఒడి అదగిலும் ஆயுத ஆபரணாதிகளின் ஒப்பனை அழகிலும்
தோத்து அடிமையாயிருக்கும் அவர்களுக்கு ஆளாகையே స్వరూపం ఎన్నిరుక్కుం ఆళ్వారు తిరువడిగలిల్. ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలోను ఆయుధ సౌందర్యంలోను ఆభరణాదిగలిని ఒప్పనై అడిగిలు. ఆభరణాలు ధరించుకుంటే ఒక సౌందర్యం, ఆయుధాలు ధరిస్తే ఒక సౌందర్యం, దివ్యమంగళ విగ్రహమే సౌందర్యం. అలాంటి ఆ సౌందర్యంలో ఓడిపోయి ఈడుపడిపోయి అడిమయ్యాయిరుక్కుమ వరకు అలా ఆయనకి దాసులైనటువంటి వాళ్ళకి ఆడగయ్యే స్వరూపం, అలాంటి పరమాత్మక సౌందర్యంలో ఆభరణ సౌందర్యం ఇలాంటి వాటిల్లో ఈడుపడిపోయి ఆయనకి శేషభూతులు అవుతారే వాళ్ళకి దాసుడుగా ఉండటమే నా స్వరూపం అన్నారు కదా ఆళ్వార్లు. అలాంటి స్వరూపం ఎన్నిరుక్కుం ఆళ్వార్ తిరువడిగలిల్. అలాంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగల యందు అలా ఆళ్వార్లకు దాసులు కానటువంటి వాళ్ళు, అడిమై ఆగాదారు దాసులు కానటువంటి వారు జన్మముడియా జన్మక్షయం పిరివాదు. అలాంటి వాళ్ళకి జన్మలు నశించవండి. యమర్ యమర్ கீழ் மேல் எழு பிறப்பும் விடியாவென்னரகத்தென்னும் சேர்தல் மாறினர் என்னும்படி ஆழ்வார సంబంధం ఉడయవர்களுக்குరే సంసార సంబంధం ముడివదు. ఆళ్వార్ల యొక్క సంబంధం కలిగినటువంటి వాళ్ళకి జన్మలు నశిస్తాయండి. ఆళ్వార్లతో సంబంధం లేకపోతే మీకు ఈ జన్మల పరంపర వస్తూనే ఉంటుంది అని ఆళ్వార్ இவையும் ஓர் 10 சொன்னாலிரே ஜன்மம் செய்யாமே இளங்குவான் யாவரும் ஏறுவது அல்லாதற்கு சித்தியாதிரே. இவையும் ஓர் 10 சொன்னால் இரே ஜன்மம் செய்யாமே இளங்கு వాన్ యావరం ఏరువదు అల్లాదాకు సిద్ధియాదిరే. అదే ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి కదా జన్మలు ఉండవు. మిగతా వాళ్ళందరికీ అల్లాదాకు సిద్ధియాదిరి. మిగతా వాళ్ళకి ఇలాంటి జన్మలు రాకుండా ఉండటం అనే స్థితి కలగదండి. ఆగయ్యాల్ తదియ శేషత్వத்தின் எல்லை நிலத்திலே நிற்கிற ஆழ்வார் திருவடிகளை ஆசிரியிக்கவே జన్మ సంసార నివృత్తి పూర్వకమాగవే మోక్షం సిద్ధియాం ఎన్నపడి. అందుచేత తదీయ శేషత్వంలో చివరి స్థానంలో ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగలని ఆశ్రయిస్తేనే మనకి ఈ జన్మ సంసారము తొలగిపోతుంది. జన్మలతో కూడటము, జన్మలు రావటం అనేటువంటిది, ఈ సంసారంలో పడటం అనేటువంటిది నశించిపోతుందండి. అప్పుడే మనకి మోక్ష సిద్ధి. అంటే ఆళ్వారు ఏం చేశారు? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి ఈడుపడినటువంటి భాగవతోత్తములను ఆశ్రయించారు. అలా ఆశ్రయించినటువంటి ఆళ్వారిని ఆశ్రయిస్తేనే మనకి జన్మలు రావు. అంతేకాని మిగతా వాళ్ళకి ఇలాంటి ఫలం సిద్ధించదండి. ఆళ్వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఫలం సిద్ధిస్తుంది. మిగతా వాళ్ళు ఇందులోకి ఈ గోష్ఠిలోకి చేరరు, వాళ్ళకి ఇలాంటి ఫలం సిద్ధించదు. కాబట్టి అలాంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగళ్ళే మనకి కలిగేటువంటి జన్మ పరంపరలని తొలగింప చేస్తుంది అంటున్నారు ఈ తిరువాయిమొழிలో. పెరియదీయర తిరువడిగలే శరణం. பயலும் திருமான் பதம் தன்னி நெஞ்சம் செயலுண்டு நிற்கும் ததியர்க்கு இயல்வடனே ஆழ்வார்க்கு ஆளாகும் மாறன் அடிதனிலாளார் ஜன்மம் மொழியா. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.